హాయ్ మమ్మీ, హాయ్ బంగారం. హాయ్ హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరికి హ్యాపీ మదర్స్ డే. ఫస్ట్ మమ్మీ విష్ యూ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. వీడియో చూసే వాళ్ళందరికీ, ప్రతి ఒక్క మదర్ కి విష్ యూ హ్యాపీ మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మమ్మీ, ఈ మదర్స్ డే స్పెషల్ గా ఏం వంట చేస్తాను ఈ రోజు? ఈ రోజా మటన్ కర్రీ, రాగి సంగటి ముద్ద. అబ్బో, మటన్ కర్రీ రాగి సంగటి ముద్ద. చాలా బాగుంటది. ఏ స్టైల్ రాగి సంగటి ముద్ద? ఆంధ్ర స్టైలేనా? సరే అయితే మటన్ కర్రీ రాగి సంగటి ముద్ద ఎలా చేయాలో చూపి మమ్మీ. చూపిస్తాను. ఓకే. ఈరోజు నేను వీడియోలో మటన్ కర్రీ రాగి సంగటి ముద్ద ఎలా చేయాలో చూపిస్తానండి. కొత్తగా చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము మటన్ కర్రీ వండుకోవడానికి ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ ముట్టించుకుందామండి. కొంచెం నీళ్ళు ఇనుకుపోయిందాక వేడి చేద్దామండి. గిన్నె మంచి కాగిందండి. భవాని నూనె తెచ్చిపోయమ్మా. పోయి 100 గ్రామ్స్ పోయి. చాలు 100 గ్రాములు ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ బాగా కాగనిద్దామండి. ఇప్పుడు మటన్ చూడండి. అబ్బో, ఇదేమా పక్కన బోటిలాగా ఉంది. డాడీ ఇక్కడ యాటనకు వస్తే పోయి తీసుకొచ్చిండు. అందుకే బోటి వచ్చింది, లివర్ వచ్చింది, మటన్ వచ్చింది, అన్ని కలిసి వచ్చినాయి. అది నేనేందో షాక్ అయిపోయినా. బోటి ఉంది పక్కన. మటన్ కర్రీలో స్పెషల్ ఇదే, బోటి ఉంది. ఎప్పుడైనా లివర్ ఉంటుందిలే కానీ ఈసారి స్పెషల్ బోటి కూడా వచ్చింది. ఎందుకంటే మనం కోపించుకొని తెచ్చింది కాబట్టి. అంటే డాడీ పన్నుల దగ్గర వాళ్ళు కోసిండ్రా మమ్మీ? ఓన్ రోల్ దగ్గర. 1000 రూపాయలు. అది చెప్పలేదు కదా, మర్చిపోయినా. 1 కేజీ ఓకే ఇచ్చిండ్రంట. 1000 రూపాయలు. ఏం లాభం ఏం లేదు. అంటే ఇంకా బయట కొట్లో కొన్న అంతే. కాకపోతే కొన్ని 3 రకాలు మిక్స్ చేసి ఇచ్చిండ్రు. అంతే. ఆర్గన్స్, బోటి, అది ఇది. దానికోసం 5 గంటలకు లేచి పొయ్యి తిప్పలు పడి తెచ్చిండు ఇప్పుడు దాకా. అదే రేటు, కొట్లు ఉండే రేటే. మనకేం లాభం లేదు. ఆయిల్ బాగా ఆగిందండి. ఉల్లిగడ్డ వేసుకుని మాట్లాడుకుందాం. ఓకే మమ్మీ. కలిపెట్టు భవాని. బంగారం, మరి నీకొచ్చా మటన్ వండడం? రాదా? చేయొచ్చుగా మరి. నువ్వు పచ్చళ్ళు, కూరలు ఎంత బాగా చేస్తావు కదా బంగారం. నీకు రాంది ఏముందిరా? సరే చేద్దాంలే నెక్స్ట్ టైం. మంచిగా ఎర్రగా ఏగిందాక వేయించుకుందామండి ఉల్లిగడ్డ. భవాని అల్లం దేపమ్మ ఫ్రిడ్జ్లో ఉంది. పసుపు కారం అనుకో. ఉప్పు, పసుపు, కారం, ఉప్పు, కల్లుప్పు. బంగారం, నువ్వు 2 వీడియోలు లేవని చాలా మంది అడిగారు బంగారం. ఏమైంది రావట్లేదని. చాలా మంది ఫోన్లు కూడా చేసిండ్రు. భవాని కనిపించట్లేదేంది, భవాని కనిపించలేదేందని. అంటే నేనంతా వేస్ట్ అనమాట. ఇంకా నువ్వెట్ట వేస్ట్ అవుతావు కానీ పైగా ఈరోజు మదర్స్ డే. నువ్వే చాలా ముఖ్యం ఈ రోజు. అంత ఆల్ ఐస్ ఆన్ మదర్స్. టుడే మై డే. టుడే యువర్ డే. ఏం గిఫ్ట్ కావాలి మమ్మీ ఈరోజు? ఏదన్నా ఇచ్చానా? ఏది ఇచ్చినా పర్వాలే. సరే, ఆఫ్ ద స్క్రీన్ ఇస్తా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. మంచిగా కలుపుకుందాం. మంచిగా అల్లం వేగిందండి. ఇది అడుగంటుతుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకొని వెంటనే ఏం వేసుకుందాం? మటన్ వేసుకుందాం. లివర్ రాకుండా మటన్ వేసేసుకుందాం. కలిపెట్టు బాబాని, నువ్వు కలిపెట్టమ్మా. కాలుతుండే. ఇది ఎక్కడ పెట్టినాం కదా పాపం. అవును, కాలేదే. ఇప్పుడే మనము ఉప్పు, పసుపు, కారం వేసుకుందామండి. నువ్వు ఉప్పు బావాని. 1.5 స్పూన్ బంగారం. ఇక్కడ ఉంది ఉప్పు డబ్బా. 1.5 పసుపు, 2 స్పూన్స్. నేను కారం నేనే మిరపకాయలు తెచ్చి పట్టుకున్నానండి. ఈసారి మంచి కాయలు తెచ్చి పట్టుకున్నా. ఇంట్లోనే మిక్సీలో పట్టుకొని. అవునా మమ్మీ? మిక్సీలో పట్టుకొని జల్లెడ పట్టుకున్నా. ఎంత బాగుందో కారం. ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అన్నమాట ఇది. అవునవును. ఏ చూపి దగ్గర నుండి ఎట్లుందో. భలే ఉంది. అది కూడా కనపడదు, చూడడానికి నార్మల్ గా ఉంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఏ కల్తీ ఉండదు. మన కళ్ళ ముందు మనం మిరపకాయలు పట్టుకున్నాం కదా, ఏ కల్తీ ఉండదు. పట్టుకోండి, ఛాతీ తీలు ఉన్న వాళ్ళు పట్టుకోండి. 3 స్పూన్లు వేసినండి కారం. చాలు. 1 స్పూన్ సాల్ట్ వేసినామండి. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఆయిల్లోనే మంచిగా మగ్గనిద్దాం. బాగుంటుంది. మసాలాలు, పసుపు, కారం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. కూర మంచిగా ఆయిల్లో మగ్గుతూ ఉందండి. ఇప్పుడు మనం సంగటికి ఏం చేసినానంటే 2 గ్లాసులు రేషన్ బియ్యం పోసుకున్నానండి. మంచిగా కడుక్కున్నాం 4 సార్లు 5 సార్లు. తర్వాత 1 గ్లాస్కి వచ్చి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నా. 2 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని సంగటి రెడీ చేసుకుందాం.
ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. ఎట్లుందో చూసుకుందాం. మంచిగా ఆవిరి నీళ్ళు బాగా పడుతుండే. ఈ టైంలో మనము వాటర్ పోసుకుందాం. చాలండి, 3 నిమిషాల దాకా మగ్గింది. ఆల్రెడీ కూర రెడీ అయినట్టే కనిపిస్తుంది మగ్గేసరికి. అవును, పోసేమా పోయి ఇంకా చాలు ఎక్కువ వద్దండి. వాటరు ఎన్ని పోసిందంటే 1 గ్లాసు, పెద్ద గ్లాసు 1 గ్లాసు పోసిన. ఆ నీళ్ళు అట్నే ఉంటాయి. కాబట్టి చూపిస్తాను ఉండండి. మీ ముందే కుక్కర్ మూత తీసి చూపిస్తా. ఇట్నే ఉంటాయి. ఇట్లా ముక్క మునిగే మందం పోసుకుందాం. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. మంచిగా మూత పెట్టుకున్నానండి. మటన్కి 2 విజిల్స్ రానిద్దాము. ఎక్కువైనా మెత్తగా అయ్యి బంక అయింది. అంత మెత్త కూడా కూడదు. 2 విజిల్ చాలు. ఇది మటను, ఇది సంగటి. మరి సంగటి ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ? ఒక్కటే విజిల్. ఓ సంగటి ఒకటే విజిల్. మరి అయిపోయింటది. మరి మటన్ తొందరగా వస్తుందా విజిల్? ఫస్ట్ విజిల్ సంగటి తొందరగా వస్తుందా? మటనే ముందు వస్తుంది. ఛాలెంజ్ ఎంత? 100 ఛాలెంజ్. నువ్వు మటన్ ఫస్ట్ విజిల్ తొందరగా వస్తుందని నువ్వు, నేను సంగటి ఫస్ట్ వస్తుందని నేను. 100 కాదు 1000 పెట్టు. ఇది వద్దులే మమ్మీ, క్యాన్సిల్. డౌట్ అవుతుంది నాకు. నాకు 1000 డౌట్ అవుతుంది. వేడి ఉంది అది ఇప్పుడే పెట్టిన సంగటి. వద్దులే మమ్మీ, క్యాన్సిల్. మీరేం చేసుకుంటారండి? సండే మంచిగా చేసుకుంటారు. మదర్స్ డే ఈ రోజు మంచిగా బిర్యానీలు, చికెన్లు, గారెలు, పూరీలు అన్ని మంచిగా చేసుకుని హ్యాపీగా తిని హ్యాపీగా ఉండండి. మంచిగా సంగటికి విజిల్ వచ్చిందండి. 1 విజిల్. అది పెసరపోతా ఉంది. మటన్కి 2 విజిల్లు వచ్చినాయి. అది కూడా పెసర పోయింది కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనము ముందు మటన్ చూసుకుందాం. పెసర చక్కగా పోయిందండి. ఈ విధంగా ఉంది చూసుకోండి. గుమ్మగుమ్మలాడుతుంది మమ్మీ. మసాలా పడక ముందే ఎంత బాగుంది. మంచి మటన్ మమ్మీ డాడీ తీసుకొచ్చింది. లేతగా కనిపిస్తుంది. ఇగో చూడండి, నేను ఏందాక లివర్ వేయటం మర్చిపోయినానండి. అందుకని నేను వేయించుకున్నా. కొద్దిగా ఉప్పు, పచ్చి లివర్ లాస్ట్ లో వేద్దాం అనుకున్నదండి కుక్కర్ లో. కానీ కుక్కర్ లో విజిల్ పెట్టడానికి ముందే వేయడం మర్చిపోయింది. సో పక్కన ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేయించుకొని, పచ్చిగుంటది కూడా కాబట్టి వేయించి ఇప్పుడు కలిపింది అనమాట కూరలో. సో 2 బ్యాలెన్స్ అవుతాయి. అవి కూడా మంచిగా వేగుంటాయి. ఇప్పుడు మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికితే చాలు. ఈలోపు మనము మసాలా వేయించి వేసుకుందాం. హోమ్మేడ్ మసాలాకి ఏమేమి కావాలనో చూపిస్తానండి. అందరూ వేసేది ఇవే. గరం మసాలా అంటే ఎవరన్నా ఇవే వేస్తారు. చెక్క, లవంగాలు, 3 యాలక్కాయలు. ఎందుకంటే ఇవి మనం తీయము, నలిగిపోతాయి అనమాట. 3 యాలక్కాయలు వేసి కొంచెము అట్టనేసి ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ఇందులోకి మళ్ళీ మనం ఏమేమి వేయాలంటే కొంచెం కొబ్బరి, తర్వాత ఎల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం. పట్టకర అందుకో ఇంకెక్కడ మమ్మీ ఇటు అయిపోయింది. ఎగిని అంతే, దించుకోవాలా, లేకపోతే ఇంకా మాడిపోతాయి. దించుకుంటే మనకు మంచిగా అవంతా వేడిపోయేసరికి మంచిగా ఎగుతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ ఎగినాయి అనుకోండి, తక్కువ మార్చేయాలా, ఏరే చేసేయాలా. ఎక్కువ ఎగినాక దీంట్లో ఉంచితే ఇంకా మాడిపోతాయి. మంచిగా చల్లారనియండి. మసాలా, గరం మసాలా, కొబ్బరి కూడా ఇప్పుడు వేసుకోవాలా, లేకపోతే మెరగదు. చక్కగా మూత పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం. సూపర్ స్మెల్. చూడండి మంచిగా మెదిగింది. ఇప్పుడు మనము కూరలు వేసేసుకుందాం. కొత్తలాడుతుంది. అవును, ఉడికిందండి మంచిగా కూర. మనం ముందు ఆకులు 2 తీసేసుకుందాం. 3 అడ్డం వస్తున్నాయి. అందులో మిగతా ఏమి లేవు, మొత్తము మసాలాల్లోనే ఉన్నాయి. మసాలా దినుసులన్నీ. అది కూడా మసాలా వేసుకుందాం. అంతే చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మనం తగినంతనే వేసుకోవాలి. వేసినా కదండి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఇదే టైంలో ఉప్పు చూస్తా. సరిపోయింది, ఉప్పు సరిపోయింది. కూర కమ్మగా ఉంది. సూపర్. మటన్ కర్రీ నాటు మటన్ అయిపోయిందండి. ఇంక దించుకుందాం. మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఆ మసాలా ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంక దించేసుకోవటమే. ఎంత బాగుందండి మటను. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఆహా, అసలే మంచి లేత మటన్ లాగా ఉంది. దాని దగ్గర మంచి ఉడకబెట్టిన కుక్కర్ లో భలే ఉంది. సూపర్ ఉంటది. అవును. ఇంక ఈ మసాలా మొత్తం వేస్ట్ అమ్మా. వేస్ట్ అది. దేనికి బావా ఇది? వేడి పూరీల కోసం బంగారం. అయ్యో చెప్పలేదే నాకు ముందే. ఏ పూరి మటన్ అది ఎంత బాగుంటది కదా, అందుకోసమే సడన్ గా మధ్యలో ప్లాన్ చేసింది ఇది. సంగటి మటన్ కర్రీ మమ్మీ ఐడియా. దాంతో పాటు ఎక్స్ట్రా పూరీలు చేసుకొని తినడం మన ఇద్దరు ఐడియా కదా. లాగిచ్చేద్దులే ఈసారి. సంగటి చేసుకుందామండి. చేతికి కూడా వచ్చింది ఆవిరి తీద్దాం అనుకుంటే. బాగా మెత్తగా ఉడికింది కానీ కొద్దిగా నీళ్ళు తక్కువైంది. అందుకే నేను సైడ్కి ఆల్రెడీ సేఫ్టీకి నీళ్ళు పెట్టేసింది మమ్మీ. సో ఇట్లా సంగటి ఉడకంగానే
నీళ్ళు తక్కువైతే అట్లా పోసేసుకోవాలి. అట్లా పోసుకోవాలి. సరిపోతాయి, చన్నీళ్ళు పోసుకోకూడదు. అస్సలు పోసుకోకూడదు సన్నీళ్ళండి, పిసలాడుతుంది. అందుకని వేడి నీళ్ళే పోసుకోవాలి. సౌండ్ యాడ్ ఉండదు మమ్మీ పిస్ అని. అంటే మనం ఇట్లా పట్టుకుంటే చేతికి అంతా జిడ్డుగా అంత పట్టుకుంటది. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. రాగి పిండి కొంచెం వేస్తానండి, రాగి పిండి ఎక్కువ వేయను. కర్ణాటక స్టైల్ అయితే ఉత్త రాగి పిండితో చేస్తానండి. చూపించినానండి ఆ వీడియో కూడా. ఇంకొంతమంది సగం సగం వేసుకుంటారు, కానీ ఇది మా స్టైల్ రాగి పిండి. అది కూడా సూపర్ గా ఉందండి. అది కూడా అద్దరిపోనుంది కర్ణాటక స్టైల్. చాలా నచ్చింది ఆ రోజు అయితే. నోట్లో పెట్టుకొని జారిపోయింది. కానీ ఇది మాకు చిన్నప్పుడు అలవాటు. మా డాడీ కూడా ఉత్త పిండి అయితే తినలేడు కాబట్టి అన్నం ఉండాలి. సో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నంలో, కొంచెం రాగి పిండి. ఫస్ట్ లో ఇది కూడా అలవాటు ఉండేది కాదు, ఉత్త తెల్ల తినేటోళ్ళము. అవును, సరేనండి. ఇది బాగా గెలుపుకొని ముద్దలు చేసుకున్నాక చూపిస్తాను మళ్ళా. ఇంకేముంది అట్లంతా మంచిగా గెలుక్కొని ముద్దలు ఇంకా ఒక తడి చేత్తోటి ముద్దలు ఎగరేసి ముద్దలు చేసుకోవడం అంతే. పూరీలు వేసే బంగారం. సరే బావ. బుడ్డి పూరీలు. లేదు మరి అంత బుడ్డి ఏం కాదు కదా బంగారం, మీడియం సైజు. మీడియం సైజు. ఇది యాక్చువల్లీ పూరి పిండి కాదండి. మేము యాక్చువల్లీ సడన్గా హాఫ్ వే వంటలో సడన్గా డిసిషన్ తీసుకున్నాము పూరీలు కూడా వేసుకుందామని. చపాతీ పిండి ఉంటే దాన్ని పూరీలు కొత్తినాం అనమాట. ఎందుకంటే మటన్ కర్రీ కదా, పూరీలు బాగుంటాయి అనేసి. మన వీడియోలో కూడా మటన్ పూరీలు. ఎగ్జాక్ట్లీ. మా ఛానల్లో కూడా హైయెస్ట్ వ్యూస్ 1.5 lakhs క్రాస్ అయిన వీడియో ఏదైనా ఉందంటే అది మటన్ పూరీలే. పూరీ పిండికి యాక్చువల్లీ ముందుగా ఎందుకు సపరేట్గా ఒత్తి పెట్టుకోవాలంటే పిండి మంచి గట్టిగా ఉండాలన్నమాట. నీటి శాతం చాలా తక్కువ ఉండాలి. కలిపి పెట్టుకోవాలి. గట్టి కలిపి పెట్టుకుంటే ఏమైతుంది, నూనె లేయగానే పొంగుతాయి బాగా. ఇది చపాతీ పిండి చేసుకుంటాను, అందుకనే పొంగట్లేదు. కానీ పర్లేదులే, బాగానే ఉంటాయి. చెప్పాలనుకున్నా చెప్పు. ఇవన్నీ మా మమ్మీ చేస్తాను చూడండి, రాగి సంగటి ముద్దలు ఇట్లా ఆల్రెడీ చేసేసిందండి. ఒకటి లాస్ట్ ఉంది. అట్లా తడి నీళ్ళు చేతి అద్దుకొని అట్లా ఎగరేసి అట్లా చేసుకొని అట్లా వేసుకోవడమే అంతే. రాగి ముద్ద రెడీ. ఈరోజు స్పెషల్ వేడి వేడి రాగి సంగటి ముద్ద, మటన్ కర్రీ, పూరీలు అన్నీ రెడీ. సో మీరే కామెంట్ చేసి చెప్పండి ఎంతమందికి రాగి సంగటి విత్ మటన్ కర్రీ ఇష్టమో, లేదంటే ఎంతమందికి పూరీలోకి మటన్ కర్రీ ఇష్టమో. మాకైతే అన్నీ ఇష్టమే. సరే మమ్మీ వడ్డిచ్చే ఇంకా. హాయ్ డాడీ. డాడీ నీకేది ఇష్టం, రాగి సంగటి మటన్? అట్లా అన్ని ఏక ముందే తీసి లాక్కోవడం అంటే ఇష్టమా డాడీ? ఇష్టం. పెట్టకముందే పెట్టుకోవడం ఇష్టం. ఆతను ఆకులో పెట్టి నాకు ముందు చేతిలో పెట్టన్నట్టుగా. అవును. డాడీ లేట్గా వచ్చినా ఫస్ట్ డాడీ చేసేసుకున్నాడు. పట్టు బావా. బొట్టి ముక్క సరే. డాడీ తినే టేస్ట్ ఎట్టుంది చెప్పు డాడీ, ఫస్ట్ నువ్వే. సూపర్ ఉందా డాడీ? నువ్వు తెచ్చిన మటన్ కదా, బాగుంటుంది, లేతగా మంచిగా ఉంది. దగ్గరుండి కొట్టించుకొని స్పెషల్ గా పోయించను. బాగుందా? సంగట్లకి ఇంకా బాగుంటుంది. సంగట్లో దీని చూడు ఎట్టుందా. అవునా? పూరిలో కంటే సంగట్లోనే బాగుందంటారు మా డాడీ చెప్తున్నాడు. సరే మమ్మీ మీరు కూడా చెప్పండి మరి. మీరే చెప్పాలి న్యాయం ఎందులో బాగుంది అనేది. పట్టు బావాని చారేస్తా కొద్దిగా కొద్దిగా సంగటి కూడా పెట్టించుకో బంగారం. పాప మా అద్దెనాల్లో ఇద్దరు అర్థం కావట్లేదు బంగారానికి. పెట్టుకో మమ్మీ నువ్వు కూడా. నేను వేస్తా పూరీలు నీకు. బొట్టి ముక్క పక్కన పెట్టేసి దగ్గర పెట్టుకో. తినండి. బాగుందా బంగారం? ఎంత బాగుందో. అద్దరు పనుంది, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. పూరీలు మటన్ అయితే చాలా బాగుంది. సంగటి చూద్దాం. మా ఆయన చాలా ఇష్టం. మా మమ్మీ చేసే బిర్యానీ కంటే బాగుందంట మా డాడీకి. అసలు అయితే ఇవాళ బిర్యానీ అనుకున్నామండి, కానీ సంగటి మటన్ చేయి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అని అన్నాడు. అందుకని సంగటి మటన్ చేసిన. అబ్బా ఎంత బాగుందో.
చాలా బాగుంది. కొంతమంది సంగటి తినడం రాదు, ఇట్లా కలుపుకుంటా ఉంటారు, ఇట్లా కలుపుకుంటారు చాలామంది. అందులో మా కోడలు కూడా అట్లా ఇష్టమే కానీ వాళ్ళకి తినటం రానట్టు. ఎప్పుడైనా సరే సంగటి అంటే ఇష్టమే కానీ తినడం రాక అట్లా. చూడండి నేను చూపిస్తా. సంగటి ఇట్లా ముద్ద చేసుకోవాలా మన చేతిలోనే. ఇదిగో చూడండి ఇట్లా అద్దుకోవాలా. అట్లా మింగేయాలి. అది సంగటి తినే అలవాటు ఇప్పుడు చాలా మందికి రావట్లేదండి, అందరూ అట్నే తింటున్నారు. అందుకని నేను చెప్పిన విమర్శగా. ఇంకోటి ఏంటంటే కూర తక్కువ వస్తుంది నువ్వు అన్నట్టుగా. వాళ్ళు మంచి కూరలో మంచి ముంచుకొని కూర మంచి తింటారు. అయినా కానీ పద్ధతి అయితే ఇట్లా ఈ పక్క తాడవద్దు, ఈ పక్కనే దొరుకుతుంది. అదే నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. తీసుకొని ఇంత మంచిగా గుండ్రంగా చేసుకొని అద్దుకోవాలి. ఇది మమ్మీ చెప్పే స్టైలు మింగడమే. ఇంకొంతమంది అట్లా చుట్టుపక్కల ఇట్లా అద్దుకుంటారు. అట్లా ఇట్లా అద్దుకొని ఇట్లా తీసుకొని ఇట్లా మింగుతారు. మటన్ తినండి, మటనే తినట్లేదు. అదే చూడు ముక్క భలే ఉంది. ఇట్లా అబ్బా ఎంత బాగుందో, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. నాకు అసలు మసాలా కూడా అద్దరిపోను గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది మమ్మీ. హోమ్ మేడ్ మసాలా చేసింది. అవును, కారం పొడి కూడా హోమ్ మేడే. కారం కారం అదే అదే. అత్తయ్య రాగి సంగటి మటన్ కూర చాలా బాగా చేశారు అత్తయ్య. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది అసలుకి. థ్యాంక్ యూ రా. పూరి కన్నా నా సంగటి మీదనే డాడీ పెడతాడు. బోటి బోటి మటన్ కూడా సాఫ్ట్గా మంచిగా ఉడికింది మమ్మీ. లేత మటన్ అనుకుంటే చాలా బాగుంది. అవును, భలే టేస్ట్ బాగుంది. ఇది మటన్ కూర అని పెట్టాలా మటన్ బోటి కూర అని పెట్టాలి అర్థం కావట్లేదు తమ్ముళ్ళు. మటన్ కర్రీ బోటి కొద్దిగానే వస్తుంది అనమాట. అందులో వేస్తారు కొద్దిగా వేస్తారు బాగానికి. మటన్ కర్రీ మాకు పూరీలు నిలబడి ముగ్గురు చూడండి ఒకసారి, ముగ్గురు సంగటి తింటాము కదా. చూడండి వీడియోలో మీరే గమనించవచ్చు, అసలు పూరీలు ఎవరు తినట్లేదు, సంగటిలోనే తింటారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది సంగటిలోనే బాగుంటుందని. కాకపోతే నేనైతే తింటా కొద్దిగా, పూరీలో కూడా తినాలి. నాకు పూరి విత్ మటన్ కర్రీ చాలా ఇష్టం. టమాటా పెట్టుకొని పూరిలో రండి. సూపర్ మమ్మీ మటన్ కర్రీ. రండి అందరూ రండి. పిలిచినా మేము ఫస్ట్ పిలిచినా కదా, పిలిచిన అంతే. మొక్క అక్కడ నవ్వుతూనే ఉంటాము, సంగటి వెళ్ళిపోతూనే ఉంటది. నాదైతే అయిపోతుంది. ఓ నిజంగానే అయిపోయింది మా కోడలది. అంత బాగుంది కూర కదా, కూర సంగటి చాలా బాగుంది. సంగటికి ఏంది మమ్మీ ఇంత ఇష్టం అయిపోయింది నా బంగారం. అవును, మనం అనుకుంటే మనకన్నా ఎక్కువ ఇష్టం అయిపోయింది. కొంచెం సంగటి తీరు అత్తయ్యా అని అంటది. ఫస్ట్ లో మనం ఏమనుకున్నాం, అసలు తింటదో తిందో ఇట్లా కూడా తింటారా అని అంటారు ఏమనుకున్నాం. కూర ఇంకొద్దిగా వేసుకో. సో అదనమాట మదర్స్ డే స్పెషల్గా మా మమ్మీ మాకు చేసి పెట్టిన స్పెషల్ వంట. సో వన్స్ అగైన్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. మా వీడియో కొత్త చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియో తోటి. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ అందరికి, బాయ్.